హలో అమ్మా. చెప్పరా. అమ్మకి స్వీట్లు కేజీయా 2 కేజీలా? నీకేమో పానం తీపి, నాకేమో చేదారా. నీకు రియల్ కంటెంట్ కావాలన్నావు కదరా. ఇప్పుడు పెట్టు లైవ్. వినోద్ గారి చేతిలో అజిత్ గిలగిలా. అన్న నీ కాలు పట్టుకుంటా అన్న. కాలు పట్టుకుంటే రావురా, పనులు రాళ్ళ కొడితే వస్తాయి వ్యూస్. మవ్వకు చెప్పినా నేను స్వీట్లు తెస్తా అని చెప్పి 10,000 కి చెప్పినా. ఏం పెట్టినవురా నెత్తికి? స్వీట్స్ కావాలి. స్వీట్సా? ఎందుకు? మా అన్నకు పెళ్లి చూపులు. ఓ మీ అన్న పెళ్లి చూపులా? అయితే ఓకే, సంతోషం. ఇన్ పెళ్లి చూపులు అయ్యే లోపల నా జుట్టు చూసి పెట్టట్టుంది అయ్యా. హలో, చెప్పమ్మా. పెళ్లి చూపులు గీడ కాదురా, పిల్లవాళ్ళ ఇంట్లోనే. అబ్బా, అరే నువ్వేంది పెళ్లి చూపులు మన ఇంట్లో అని చెప్పి మళ్ళీ పిల్లవాళ్ళ ఇంటికి పొమ్మంటావు నువ్వు? చెప్పు. అరే నేను స్వీట్లు తెచ్చినా, టెంట్ హౌస్ కూడా వస్తున్నాడు, క్యాటరింగ్ కూడా వస్తుండు, డీజే కూడా సెట్ చేస్తే ఫుల్ హంగామా చేద్దామని. నువ్వేందే మళ్ళా పిల్లవాళ్ళ ఇంటికి పోయి చేయమంటావు? నేను లొకేషన్ పెడుతున్నా. సరే తీ, మళ్ళా తప్పదా? కాక పెళ్లి సెట్ అయ్యి పోయి వస్తా నేను. ఏంది? మంచిది. సరే. ఏమైందన్నా? ఏమైంది ఏందివా? రోజుకి ఇజ్జత్ తీస్తుంది బస్తీలో మా అమ్మ. అసలు నీకు ఉంటేనే కదన్నా. ఏయ్ జోకు నడు. ఏడికి? గాడికే. గాడికేడికి? టిక్కి మీద ఒకటి ఇస్తే గాడికేందో తెలుస్తుంది. నడు. సరే అన్న. అరే ఈయనకి పెళ్లి కాదని ఫిక్స్ అయినట్టుండ్రా భయ్. అవునా? అందుకే పెళ్లి చూపుని పెళ్లి లెక్క చేసుకుంటాను. లేకుంటే డీజేంద్రా అబ్బాయి పెళ్లి చూపుల్లా కథలు కాకపోతే. ఏమో అన్నా. అరే లొకేషన్ గీలే చూపిస్తుంది రా అబ్బాయి, కానీ గీలా గాయిలా సమజైతలేదు నాకు. నాకెందుకు ఆయిల్ అనిపిస్తుందన్న. రేయ్ నీకు అనిపిస్తే కాదురా, కనిపిస్తే చెప్పు. ఇంకా కుక్కని అడుగుదామా అన్న? రేయ్ ఎక్కడున్నారు వీళ్ళు? రేయ్ గీ పోరే అనుకుంటారా ప్రియ? నడు పోదాం. నాకెందుకు ఏమే కాదనిపిస్తుందన్న. రేయ్ లోపల పోయి వచ్చేదాకా నోరు మూసుకొని కూర్చో. నోరు తెరిచినావా అన్న మూతి మీద గుద్దుతా. నడు. వాళ్ళే అనుకుంటా. వీళ్ళని చూస్తుంటే కార్పెంటర్లో లేరే. డాడీ చెప్పింది వీలేనా? బయటే ఉంటారా, లోపలికి వస్తారా? మేడం. అన్న చెప్పరా. నీ వయసు అద్దంలో చూసుకున్నావా అన్న? రేయ్ అద్దంలో ముఖం కనిపిస్తుంది కానీ వయసు కనిపిస్తా అదివా? అద్దంలో ముఖం చూస్తే వయసు కనిపిస్తుంది అన్న. ఆమె ఏజ్ ఏంది, నీకేజ్ ఏంది? రేయ్ నా కొడక్క, నడు పోదాం. ఏంది డిస్కషన్? మేడం వస్తున్నాం. మే కమేన్. మీరేమైనా ఇంటర్వ్యూకి వచ్చిరా? లేదు. మరి లోపలికి రండి. కమింగ్. 150. ఇంకెన్ని గడపలు తొక్కాలరా భయ్? ఇల్లు మంచిగా ఉంది కానీ గీలు కాదని ఎప్పుడు తెలుసుకుంటాడో మా అన్న. వీడేందే గిట్లున్నాడు? వీడు అసలు కార్పెంటరేనా? ఏమో అక్క. పైగా మరి చిన్నపిల్లని తీసుకొచ్చారే. ఏమో అక్క. మా అన్న ఒక్క నిమిషం, మీరెందుకు గైన జుట్టు పట్టుకుండ్రు? భగవంతుడా, మళ్ళీ అదే క్వశ్చన్ ఎన్నిసార్లు అడుగుతారా? మేడం కొంచెం ఆయిల్ ఇస్తారా? ఆయిల్ అంటే తీసుకురా. ఇగో. అబ్బా, మళ్ళా జన్మొచ్చిందిరా చెయ్యికి. నువ్వేంద్రా ఏమన్నా గాంధారివా? కళ్ళకు బట్టలు కట్టుకున్నావా? నేను తీసినాగా. చాయ్ తాగుతారా లేదా డిటాక్స్ వాటర్ తాగుతారా? టిక్టాక్స్. నీళ్ళకి ట్యాక్స్ ఎందుకండి? ట్యాక్స్ కాదు, డిటాక్స్. హెల్త్కి మంచిది తాగితే. ఓ దట్టా. ఐ థింక్ వాటో వద్దండి, నేను హీ ఫైన్.
గా సిగ్గు చూస్తుంటే చచ్చిపోవాలనిపిస్తుంది నాకు. ఓ సరే, అంతే చూసుకోండిరా. ఇంకా చూసాము, కొద్దిసేపు కూర్చొని మాట్లాడుకుందాం. అంటే మీరు చాలా కాన్ఫిడెంట్గా, చాలా ఫ్రీగా, చాలా కంఫర్టబుల్గా మాట్లాడుతున్నారు. ఎలా అలా? ఇది మా ఇల్లే కదా, అందుకే మస్తు కూల్గా ఉంటా. ఓ యా 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 ఎస్ ఎస్. ఎస్ స్వీట్లు స్వీట్లు ఈ స్వీట్లు. స్వీట్లు నాకు కాదా ఈలక చట్. మీకు ఏ హీరో ఇష్టం మేడం? ప్రభాస్. మీకు ఏ ఫుడ్ అంటే ఇష్టం? బిర్యానీ. బిర్యానీ అంటే నాకు కూడా అదే ఇష్టం. మీకు ఏ కలర్ ఇష్టం మేడం? బ్లాక్. అన్నా మ్మ్. నీది కూడా హెయిర్ డై బ్లాకే కదా, మ్యాచింగ్ మ్యాచింగ్. ఏయ్ చెప్పదు చెప్పదు, సీక్రెట్. మీరు ఏం చదువుకున్నారు మేడం? బీటెక్ 3rd ఇయర్. చిన్న పిల్ల అన్న. అన్నా మరీ చిన్నపిల్ల అవుతుందేమో. ముందని చూసుకోండి, సైజులు అవన్నీ సరిపోయాయి అంటే పని మొదలు పెట్టండి. పిల్లి ఇంత ఫాస్ట్గా ఉందేం రాబాయ్? మ్మ్. అంటే పర్లేదా? పర్లేదేంది, ఫస్ట్ చేయాల్సింది అదే కదా. కొత్త ట్రెండ్ ఏమో. మ్మ్. అంటే మీ పేరెంట్స్ గట్లా లేరా ఇంట్లో? గాలతో మీకేం పని. మ్మ్. యా. కరెక్ట్. ఏం పని? ఒరే అజిత్, బయటికి పోరా, అన్నా నేను గిడ చూసుకొని వస్తా. నేను కూడా ఏయ్. అన్నా అన్న. పక్కలు చూర చూర చేస్తా. మ్మ్. నడు. నన్ను బయటకు పంపిస్తావా? చెప్తా నీ సంగతి. ఇంకెంతసేపు చూస్తారండి, అన్ని మెజర్మెంట్స్ తీసుకోండి. అవసరం లేదు, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఓ పని ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? మీరు ఓకే అంటే ఇప్పుడే స్టార్ట్ చేస్తా. మరి సామాన్లు గిట్ల ఏం కనిపిస్తలేవు. సామాన్లతో పని ఏందండి? మరి కిటికీ ఎట్లా పెడతారు? కిటికీయా? కిటికీ ఏంది? మీరు కార్పెంటర్ కాదా? కార్పెంటరా? కార్పెంటర్ నేను కాదు, బాలకృష్ణ. మరి మీరు దేని గురించి వచ్చిండ్రు? పెళ్లి చూపులకి, న్యాచురల్లీ. ఛీ, నీతోనా పెళ్లి చూపులా? భగవంతుడా, మళ్ళీ అదే ప్రశ్న. ఎన్నిసార్లు అడుగుతారా ప్రశ్న? ఈసారి మాటలతో కాదురా. సిక్సర్ వచ్చిండయ్యా గేయర్ ఐపీఎల్ విన్నర్ ట్రోఫీ చెట్లు పట్టుకొని వచ్చిండు. ఏమైందన్నా గంత పెద్ద సౌండ్ వచ్చింది? రాంగ్ అడ్రస్. నేను గప్పటి సంది చెప్తానే ఉన్నా, పెళ్లి చూపులకు వస్తాన్న పిల్ల ఫోటో నేను చూసిన, ఆమెమే కాదని నీకు చెప్పిన, కానీ నువ్వు వినలే. ఇప్పుడు ఏమైంది? పెళ్లి చూపులు అని తన్నులు తిన్నావుగా అన్న. ఇప్పుడు నడువు, పక్కింటికి పోదు. నేను రానన్నా, నువ్వు, నాకు చిన్న పని ఉంది. ఇప్పుడేం పనిరా? వీడియో అప్లోడ్ చేయాలి. ఇప్పుడేం వీడియో రా ఆ బాయ్? అమ్మాయి నీకు గట్టి ఒకటి ఇచ్చింది కదా, ఆ, గదంతా రికార్డ్ చేసిన, టైటిల్ కూడా ఫిక్స్ చేసిన, పెళ్లి చూపుల మజాకా అని. ఇప్పుడు కదా అప్లోడ్ చేయాలి. రేయ్, నిన్ను ఆగు, రేయ్. జల్దీ జల్దీ ఉరుకు. రేయ్ నేను చెప్పినా కానీ నువ్వు వీడియో అప్లోడ్ చేయాలి రా. సరే అన్నా.